హాయ్ హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రెడ్డి రమేశ్రీ వ్లాగ్స్. ఈ వీడియోలో చాలా లాంగ్ అండ్ థిక్గా పెరిగేదానికి ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది మీకు సజెషన్ చేస్తాను. చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. ఈ వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీలైతే ట్రై చేయండి. మీకు హెయిర్ కనుక సన్నగా ఒక పిల్లకలాగా మరీ అందరూ ఎగతాళి చేసే విధంగా ఉన్నట్లయితే నేను చెప్పే ఈ హెయిర్ ఆయిల్ చేసుకొని వాడారంటే ఖచ్చితంగా చాలా బెస్ట్ బెనిఫిట్స్ అనేటివి వస్తాయండి. అందుకోసం మనం ముందు ఒక చిన్న బాండీలో వాటర్ ఉంచుకొని అవి చాలా ఎక్కువసేపు మరలనివ్వండి. ఆ మరలనిచ్చిన తర్వాత దాని లోపల మరొక చిన్న బాండీ ఉంచేసి పారాచూట్ ఆయిల్ అనేది అందరి ఇళ్ళలోనే ఉంటుంది కదా, ఎవరి ఇంట్లో లేకుండా ఉండదు. ఎవరో వేరే హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేసేవాళ్ళు మాత్రమే వాళ్ళ ఇంట్లో ఉండదు నాకు తెలిసి. మీరు కనుక కొబ్బరి నూనె బ్యాచ్ అయితే ఆ పారాచూట్ అనేది తీసుకొని ఆ చిన్న బాండీలోనే వేసేయండి. ఇలా వేసిన తర్వాత అందులోకి కొన్ని మందారం పూలు అనేటివి వేసేయండి. ఎక్కువ రెడ్గా ఉంటుంది కదా, ఆ మందారం పూలను వాడండి. ఎందుకంటే దాంట్లోనే హైబిస్కస్ యొక్క లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. తర్వాత పలకలకు రుద్దుకుంటాం కదా ఆకు, ఇంకొకటి అయితే ఏమంటారంటే గడ్డి చేమంతి అంటారు, దాన్ని కూడా కొంచెం వేసేయండి. దీనివల్ల ఏమిటంటే ఈ హైబిస్కస్ పువ్వుల వల్ల, అదే మందారం పువ్వుల వల్ల సిల్కీగా అవుతుంది హెయిర్ అనేది. ఇంకొకటి ఈ పలకాకు వల్ల ఏమవుతుందంటే, అదే గడ్డి చేమంతి వల్ల హెయిర్ అనేది నల్లగా ఉంటుంది. ఇంకొకటి తెల్ల జుట్టు వచ్చిన వాళ్ళకు అట్లా ఫాస్ట్గా తెల్లగా అయిపోకుండా మంచిగా బ్లాక్గా అలాగనే ఉంటుంది. తర్వాత మందారం పూలు ఒక గుప్పెడు తీసుకున్న తర్వాత మందారం ఆకులు కూడా వేసేయండి. ఆ తర్వాత గోరింటాకు ఉంటే గోరింటాకు వేయండి, లేదంటే మెహందీ పౌడర్, అదే హెన్నా పౌడర్ అంటారు కదా, ఉంటే అదైనా వేసుకోండి, ఏం పర్లేదు. కానీ గోరింటాకు ఉన్న వాళ్ళు వేసుకోండి, ఎక్కువ రిజల్ట్ మంచిగా ఉంది. గోరింటాకు వల్ల ఏంటంటే పొరపాటున తెల్లగా ఉంటాయి కదా వెంట్రుకలు అనేది, ఆ హెయిర్ అనేది ఎక్కువగా అంటే ఇది నూనె వాడడం వల్ల అలా తెల్లగా ఉండకుండా మంచిగా షైనింగ్గా ఏ కలర్లో వస్తుందంటే అవి ఎలాగంటే రెడ్ కలరు అండ్ ఇంకొక మంచి కలర్ బ్లాక్ కలిస్తే ఏ కలర్ ఉంటుందో ఆ కలర్లో వస్తాయి. ఎక్కువ తెల్లగా ఉండే బదులు ఇలా కలర్ఫుల్గా ఉండడం కూడా మంచిదే కదా, అలాగ అయిపోతుంది. తర్వాత కొన్ని గుప్పెడన్ని మెంతులు తీసుకొని అలాగనే దాంట్లో వేసేయండి. ఇవన్నీ ఎక్కువసేపు అలానే ఉంచేయండి, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి వేస్తూ ఉండండి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయలు ఉంటే 2 ఉల్లిపాయలు వేసుకోండి, మీ హెయిర్ని బట్టి. మరి మీరు వేసుకున్న ఆయిల్ని బట్టి కూడా వేసేసుకోండి. లేకుంటే పెద్ద ఉల్లిపాయను కట్ చేసి సగం వేసుకోండి, సరిపోతుంది. చిన్న ఉల్లిపాయలు అయితే ఎక్కువగా దాంట్లో సల్ఫర్ ఆక్సిడెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేస్తేనే జుట్టు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. పెద్ద ఉల్లిపాయలలో అంతగా ఉండవండి. ఇవన్నీ అలానే మరలిస్తూ ఉండండి, చాలా టైం పడుతుంది. అందుకే మీరు ఏదైనా పని ఉంటే పొయ్యి మీద పెట్టేసుకొని పని చేసుకోండి. ఇలా డబల్ బాయిలింగ్ పద్ధతిలో చేస్తే ఎక్కువ హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. మనం డైరెక్ట్గా ఈ ఆయిల్ అంతా హీట్ చేసినాం అనుకోండి, అది ఎక్కువ వేడి తలిగి ఆవిరైపోతుంది. సగం మనం తీసుకున్న ఆయిల్ అంతా వేడి తలిగి ఆవిరైపోతే మనకు హెయిర్కి ఏం సరిపోతుంది. అందుకే ఇట్లా డబల్ పద్ధతిలో మాత్రమే యూజ్ చేసుకోండి. తర్వాత ఇదంతా వేడైపోతుంది మంచిగా. అలా నిదానంగా వేయడం వల్ల హెయిర్లో నూనెలోకి మంచిగా మనం తీసుకున్నట్టు వాటిని మొత్తం అందులోకి ఇంకిపోయి మంచిగా హెయిర్ అనేది గ్రో అయ్యేదానికి, ఆయిల్కి పడిపోయేదానికి సరిపోతుంది. తర్వాత దీన్ని ఒక చిన్న స్ట్రైనర్ తీసుకొని వడగట్టేసేయండి. ఫుల్ కోల్డ్ ఉంది, అసలుకి మాట్లాడాలనిపించలేదు, గొంతంతా పట్టేస్తుంది. అయినప్పటికీ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇలా అంతా స్ట్రైనర్ తీసుకొని వడగట్టేసిన తర్వాత కింద అడుగునంతా ఉంటుంది కదా, అది ఆకులు అవన్నీ ఎండిపోయినట్టు అవి చిన్న కాటన్ క్లాత్ తీసుకొని గట్టిగా పిండేసేయండి. ఆ స్ట్రైనర్ అలానే ఉంచి, లేకుంటే చిన్న చిన్న రవ్వలు నూనెలో పడిపోతాయి. దీనివల్ల హెయిర్ అనేది చుండ్రు వస్తుంది. అలా చుండ్రు రాకుండా ఉండేదానికి ఇట్లా కాటన్ క్లాత్ తీసుకొని వడగట్టేసేయండి, మంచిగా ఉండిపోతుంది. ఇందులోకి మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ అనేటివి ఉంటే ఒక 2 తీసుకొని వేసేయండి, మీ జుట్టును బట్టి. లేదంటే లేదు, ఎక్కువగా విటమిన్ ఈ క్యాప్సిల్ ఉపయోగపడితే మంచిదని హెయిర్కి ఫేస్కి ఎక్కువ వాడుకోవద్దు. ఎందుకంటే హెయిర్కి లూజ్ అంతా ఊడిపోయేదానికి హెయిర్ అవకాశం ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఈ క్యాప్సిల్ ఎక్కువ కావడం వల్ల. అందుకే కేవలం 2 అయితే సరిపోతుంది, ఎంత పెద్ద జుట్టు ఉన్న వాళ్ళకైనా. అదేదో అంటారు కదా, మితిగా ఏదైనా యూజ్ చేస్తే, ఎక్కువగా యూజ్ చేయడం వలన మనకనేది నష్టమే తప్ప లాభం ఉండదు ఎప్పటికైనా, ఏ విషయంలో అయినా అంతే ఇది కూడా. ఇంకొకటి మంచిగా షేక్ చేసేసి ఎండలో ఉంచేసేయండి. అది ఆయిల్ అంతా కొద్దిసేపటి తర్వాత, అంటే ఒక 2 hours 3 hours అట్లనే ఎండలో ఉంచేయండి, మూత తీసేసి. ఏమి కింద దొల్లించని ప్లేస్లలో ఉంచుకోండి, పైన కాస్త ఎండగా తగిలేటట్లు.
మీరు పోసినప్పుడు ఎక్కువగా ఉంది, ఆయిల్ ఏంది ఇప్పుడు తక్కువగా ఉంది అనుకోవద్దు. ఎండకు కాస్త ఇంకిపోతుంది. ఇంకొకటి ఏంటంటే పచ్చిగా ఉన్న స్మెల్ అవంతా వెళ్ళి మంచిగా దాంట్లో ఏదైనా ఉన్నట్లయితే క్రిములు అవన్నీ పోయి ఒకదానికొకటి ఆయిల్ అనేది కంబైండ్ అయ్యేదానికి అవకాశం. చాలా సింపుల్ కదా ఈ ఆయిల్, అందుకే తయారు చేసుకొని యూజ్ చేయండి. ఇంకొకటి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.